హాయ్ గైస్, అయితే ఈరోజు మేము ఊరికి వచ్చినాం. చూడండి ఎలా ఉందో మా బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సమ్మర్ వస్తే చేయడానికి. ఇప్పుడు అయితే చలికాలం కదా, చేయబుద్ధి అవుతలేదు. ఫుల్ అట్లా కూల్గా ఉంది. అయితే ఈరోజు మా ఫామ్ హౌస్ చూపించబోతున్నా సారీ రూమ్. అయితే నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఈడ గేట్, ఇదంతా తోట. అయితే మా చలి కూడా అవుతుంది కొంచెం. గాజులు వేసుకుంటారండి కొంచెం. అయితే ఇదంతా మా తోట, పెద్ద తోట. ఆ చిన్న తోట అటు సైడ్ ఉంటుంది ఈ చెరువు దగ్గర. అయితే మీకు ఇప్పుడు పెద్ద తోట ఇది. అయితే ఇప్పుడు ఊరు మొత్తం చూపిస్తాను మీకు. చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి నాకు. చెప్తే నేను నెక్స్ట్ పార్ట్ 2లో స్కూల్ వీడియో అంటే ఊళ్ళో స్కూల్ ఉంటుంది అనమాట. అది మా తాత ఇన్స్టెంట్ చేసిండు, అది మీకు చూపిస్తాయి. ఇప్పుడు మా రూమ్ చూసేసాను, మా హౌస్ చూసేసాను. ఈరోజు కిట్టి పార్టీ ఉందన్నమాట మా తాత వాళ్ళ ఫ్రెండ్స్తో. అయితే ఈరోజు చికెన్, మటన్ అన్నీ ఉంటాయి, నాన్ వెజ్. చలో చూపిస్తున్నాడు. ఇదిగోండి, ఇదే మా ఫార్మర్స్. అయితే మాకు 2 డాగ్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రీట్ డాగ్ అనమాట, కానీ అది పెట్లాగానే బిహేవ్. ఇవన్నీ కోళ్ళ షెడ్లే. మీకు కోళ్ళ సౌండ్ వస్తుంది కదా, అవన్నీ కోళ్ళ చెట్లు తోటలో ఉంటాయి. కోళ్ళు పావులు కూడా వస్తాయి, చంపేస్తాయి. అయితే ఇక్కడ గేట్ ఉంటుంది. ఇక్కడ ఆవుల చెట్లు. ఇవ్వండి, ఇదంతా తోట. అవ్వండి, ఎంత మంచిగా ఆవులకే ఫుడ్. చూడండి, ఇక్కడ కూడా తోటలాగా అయిపోయింది. నేను అక్కడ నుంచి స్టార్ట్ అయినా. ఇదంతా అవ్వండి, కోతులు వస్తున్నాయి. నేను సైలెంట్గా ఉన్నాను. అయితే కోతులు ఉన్నాయి. చూడండి, అక్కడ కోతుంది. జూమ్ అవుట్ చేస్తా చూడండి. ఇక్కడ అవన్నీ దగ్గరికి వస్తుంది, చూసారా? ఈడ ఆవులు ఉన్నాయి, చూసారు? ఇక్కడ తోటలు ఉన్నాయి. ఇక్కడ తోట చూసండి. ఇక్కడ చెప్పిన కదా కిటిపాట్. ఇక్కడ మా పెద్ద కుక్క ఉంది, చూసారా? జూమ్ చేస్తా చూడండి. మేము పేరేం ఎట్లా స్ట్రీట్ డాగ్ కదా, ఆయన మాతో ఫ్రెండ్లీగా అవుతుంది కానీ కరుస్తుంది వేరే వాళ్ళు. అందుకే కట్టేసినాం ఈరోజు. కిటిపాటి కదా, అందరినీ చూస్తే కరుస్తుందని. మా చిన్న కుక్కని కూడా చూపిస్తాను. అది కూడా కరుస్తుంది పెద్దవాళ్ళని, కానీ ఇప్పుడు మొత్తం ఫ్రెండ్లీ అయిపోయింది. చూడండి, ఇది మా ఇల్లు. ఇదంతా పనులు. అయితే ఇక్కడ కిట్టిపాటి జరుగుతుంది. ఆ టెంట్ సైజ్ అవ్వండి. దాని పేరు ఏం పెట్టలేదు, దీనికి పేరు పెట్టలేదు. రాక్సీ అన్న పేరు బాయ్. ఇట్ ఈస్ ఎ బాయ్. రాక్సీ అమ్మ, రాక్సీ బా లే, ఒకసారి స్టాండ్ అప్. అన్నం తినలే ముట్టుకోదు. స్నానం చేసినావు కదా, ఏం కాదు మళ్ళీ. అగోండి చూడండి ఎలా ఫ్రెండ్లీగా. ఇగోండి, అన్నం తినలేదు, తిడుతున్నా, అందుకే అట్లా పడుకోండి. అన్నం ఎందుకు తినలే? కడుపు నొప్పి వస్తుంది దానికి. అన్నం ఎందుకు తినలే రాక్షి? చూడలేకేమేందు, ఏం కాలేదు, అది చూడలే కదా, అది అట్లనే. ఇంతసేపు నిద్రపోయినావు కదా, ఇప్పుడు అన్నం తినవా? తినండి కొంచెం. లే బొమ్మ చూడండి ఎట్లా. రాక్షి బాబు కదా, తిను, అన్నం తిను. పడుకొని తినకూడదు, లే, స్టాండ్ అప్. నిల్చొని తిను. గుడ్ బాయ్. చూడండి ఎలా చెప్తే అలా మాట వింటాం. తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా. ఈడ గిన్నెలో అన్నం ఎట్లుందో అట్లనే ఉంది. ఈడేమో తింటలేడు, నాకు కాయపోతుంది ఏందన్నట్టు యాడ్ చేస్తారు. ఇక్కడేమో ఫ్రెండ్లు వస్తున్నారు. ఇవ్వండి, ఇక్కడ కూడా తోటనే ఉంది. అక్కడ డక్స్ ఉన్నాయి. ఈడేమో కోతి. ఈడ అంతా కిట్టిపాటి జరుగుతుంది అందుపలే. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఓయ్ బాయ్, అన్నం తినేసే మేము వస్తాం, ఓకే? చూడండి, ఆడ వంటలు చేస్తారు. ఇప్పుడు మా ఇల్లు చూపిస్తా. అదో ఏమో అన్న చేస్తున్నాడు.
తీస్తున్నాడు. కీర కాదు అది, ఇప్పుడు ఫుడ్ తినే కీర ఇదే అనమాట మా ఇల్లు. మా ఇల్లు ఇదే కాబట్టి చూడి కిచెన్. ఇది మా పొట్టి పిల్ల వీడియో తీసుకుంటున్నా. మన రూమ్ని ఇవ్వండి ఇదంతా వీడియో. ఇవ్వండి మేము రూమ్లో చూడండి. ఈ వాష్రూమ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఇక్కడ డాడీ టీవీ పెట్టుకొని చూస్తుండు. చెప్పిన ఇది లైఫ్ ఆఫ్ చెప్పిన. అయితే ఊళ్ళో స్కూల్ ఉందని చెప్పాను కదా. ఈ స్కూల్ అంటే తాత ఇన్స్టైట్ చేశారన్నా కదా. అయితే ఇప్పుడు మీకు గుడ్ బై నాన్న. చూడండి మొహం ఎంత పెట్టిందో. హాయ్ చెప్పు. ఓయ్ రాక్షి, ఇగో అక్షయ్ని అటాక్ చేయబోతుంది ఇప్పుడు. రాకమ్మ రాఖీ రాకమ్మ ఇజ్జుడు రాఖీ రాఖీ రాక్షి ఇటు. హాయ్ 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 అని అక్కడ అన్నం దీంట్లో ఎట్లా ఉండవు. సరే ఇప్పుడు మా చూపిస్తా. చెట్లు పెరిగినాయి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి నాకే అర్థమవుతలేదు. మా రాక్షి గారిని కట్టేసిన కాబట్టి అటు రాలేదు. చూడండి ఎట్లా లోపలికి కూడా పోవడానికి చెట్లన్నీ ఇట్లా ఇదేంది దాడి తీసేశారు. ఓన్లీ బాతులే ఉంటాయి. కానీ మేము ఇక్కడ సమ్మర్ ఉంటుంది కదా, ఇదేమో తెలిసే చేపలు. చూడండి ఎలా ఎండిపోయినా. మేము దీంట్లో కూడా ఆడుకుంటాం. అయినా సరే వాటర్ లేకుండా ఆడుకుంటాం. జస్ట్ ఫన్నీ టైమ్గా. ఎప్పుడైతే బాతులు ఆడున్నాయి వాటిని డిస్టర్బ్ చేస్తే మమ్మల్ని కరుస్తాయి. అందుకే వెళ్ళిపో. బాతుల్ని పట్టుకోవడం ఈజీ, కానీ ఇక్కడ రోడ్ దాటడం అంటే చాలా కష్టమైపోయింది. మా రాక్షి గారు ఆడనే ఉండిపోయాడు. రాక్షి గారు ఆడనే ఉన్నాడు. రాక్షి బాయ్ చెప్పు. బాయ్ టాటా. ఏ కాల్ వస్తుంది. బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా రాక్షితో. అయితే స్కూల్ వీడియో కదా. ఇప్పుడు రాక్షిని బాయ్ చెప్పేసేయండి. మేము కూడా బాయ్.